బీఆర్ఎస్ పార్టీలో ఇందూరు నాయకుడికి అరుదైన గౌరవం లభించింది. పార్లమెంట్లో ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా జోడు పదవులు దక్కించుకున్నారు. దీంతో కమ్మరిపల్లి మండలం చౌటుపల్లికి మరోసారి రాజకీయంగా ప్రాధాన్యత లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా ఉన్న కేశవరావు ఎంపీ పదవీకాలం పూర్తవడం, ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయడంతో పార్లమెంట్లో 2 పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డిని 2 పదవులు వరించాయి. పదవులకు సురేష్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. సురేష్ రెడ్డి గతంలో బాల్కొండ ఎమ్మెల్యేగా 4 సార్లు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి తొలుత అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా కొనసాగారు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉన్న ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు సరైన గౌరవం కల్పిస్తూ పార్టీ అధినేత రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. సురేష్ రెడ్డి ఇప్పటికే పలు పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చైర్మన్ గా ఉన్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీలో కూడా సురేష్ రెడ్డి సభ్యుడిగా కొనసాగుతున్నారు. సురేష్ రెడ్డికి పార్లమెంటరీ కమిటీ జోడు పదవులు లభించడంతో నిజామాబాద్ జిల్లా ఆయన అనుచరులు, చౌటుపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ రెడ్డి 2020 ఏప్రిల్లో రాజ్యసభకు నియామకమయ్యారు. సురేష్ రెడ్డి పదవీకాలం 2026 ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో ఎంపీల్లో బి పార్థసారథి రెడ్డి, సురేష్ రెడ్డి ఉన్నారు.